ఇది క్యాంపస్ డ్రైవా లేకపోతే ఆఫ్ క్యాంపస్ వాకినా? ఇంతమంది ఉన్నారు. మీరు చాలా మంది ఈ వీడియో చూస్తుంటారు. ఒకవేళ చూడకపోతే నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను ఒక క్యాంపస్ డ్రైవ్ అటెండ్ అయ్యి ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ రాస్తాను. అండ్ ఆ రీల్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది నన్ను సెకండ్ రౌండ్ ఎప్పుడు బ్రో, షార్ట్ లిస్ట్ అయ్యావా లేదా అని చాలా మంది మెసేజ్ చేశారు. సో ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ దాట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే 25 ఆఫ్ 30 days 30 bitter truths అబౌట్ ఇంజనీరింగ్. సో విషయం ఏంటంటే ఆ కంపెనీ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మా క్యాంపస్ నుంచి వెళ్ళిపోయింది. రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ లాస్ అయ్యేది మాత్రం స్టూడెంట్స్. ఇలాగే ఒక 4 to 5 కంపెనీస్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఇంకా ఫస్ట్ రౌండ్ అయిపోయాక కాలేజ్ నుంచి వెళ్ళిపోయాయి. సో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక Tier 3 కాలేజ్లో మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారంటే క్యాంపస్ ప్లేస్మెంట్ మీద ఎక్కువ హోప్ పెట్టుకోకండి. ఎందుకంటే బ్యానర్లో మీరు చూసే 30 LPA 40 LPA 50 LPA 99% Tier 3 కాలేజెస్లో ఇలా వచ్చే ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్ కష్టపడి ఆఫ్ క్యాంపస్లో తెచ్చుకున్నవి మాత్రమే. సో దాట్ వాస్ ద బిటర్ ట్రూత్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.